అబ్బా స్టార్క్, నువ్వు ఏమన్నా బౌలర్ అసలు. బాబ్బా ఎంతో మంది బౌలర్స్ని చూసినాను కానీ నువ్వు సూపర్ అబ్బా. నీలాంటి బౌలరు కొన్ని టీమ్స్లో మాత్రమే ఉండాలి, అన్ని టీమ్స్లో ఉండకూడదు. ఏంటి కోహ్లీ, మ్యాచ్ ఓడిపోయినా కూడా నన్ను పొగుడుతున్నావు అంటే నా బౌలింగ్కి దడుచుకొని ఉన్నట్టున్నావు కదా. దడుచుకోవడమా, మామూలుగా కాదు. ఫ్యాఫ్ డూప్లెసిస్ నడుగు కావాలంటే. అవును స్టార్క్, అబ్బా ఏం బౌలింగ్ అబ్బా నీది. అసలు ఎలా వేస్తానో ఇంత బాగా నాకు అర్థం కావట్లేదు. నాకు ఇవన్నీ అలవాటే. ఇంటర్నేషనల్ ఫార్మాట్లో ఇలాంటి ఓవర్లు ఎన్ని వేసానో. లాస్ట్ ఓవర్ బౌలింగ్ వేయడం అంటే నాకు చాలా ఇష్టం. మనకి ఇంకొక మ్యాచ్ లేదు కానీ ఉండుంటేనా నీ బౌలింగ్ని ఫేస్ చేయాలందబ్బా. T20 వరల్డ్ కప్లో నువ్వు ఖచ్చితంగా నాకు బౌలింగ్ చేయాలి, ఓకేనా? అరే ఏంటబ్బా మీరు మరీ ఎక్కువ పొగిడేస్తున్నారు. నాకు ఇలా పొగిడితే మొహమాటం ఎక్కువ. ప్లీజ్ ఇక ఆపండి. స్టార్ కన్నా నువ్వు బౌలింగే సరిగ్గా చేయవు అనుకున్నాను. వాళ్ళు మాట్లాడే మాటలు కూడా నీకు అర్థం కావా? ఏంటి శ్రేయస్సర్ అలా అంటావు? వాళ్ళు నా బౌలింగ్ని మెచ్చుకుంటూ ఉంటే నా కెప్టెన్ అయ్యండి నువ్వు నన్ను అవమానిస్తున్నావు. నేను హర్ట్ అయిపోతాను ఇలా చేసావంటే. అన్నా, వాళ్ళేదో అన్నారు సరే, నువ్వు బౌలింగ్ బాగా వేసావని. నీకెలా అనిపించిందన్నా నువ్వు బౌలింగ్ బాగా వేసావని? లాస్ట్ ఓవర్లో మ్యాచ్ గెలిపించాను కదా, ఇంకేం చెయ్యాలి? ఈరోజు మ్యాచ్ విన్నర్ని నేనే. ఆహా, మ్యాచ్ విన్నర్ నువ్వైతే ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసి అంతో ఇంత స్కోర్ కొట్టినా నేనెక్కడికి వెళ్ళాలి? అవునవును, నేను కూడా ఈరోజు బ్యాటింగ్ సరిగ్గా ఆడకున్నా బౌలింగ్లో ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసా, మ్యాచ్ని టర్న్ చేశా. మరి నాకెవరిస్తారు మ్యాచ్ విన్నరు? హలో, ఒకే ఓవర్లో 2 వికెట్లు తీయడం పెద్ద గొప్పేమి కాదు. అలాంటివి నేను చాలాసార్లు చేశాను. లాస్ట్ ఓవర్లో స్కోర్ కాపాడడమే గొప్ప. స్టార్ కన్నా నీ ఓవర్ కాన్ఫిడెన్స్కు, మ్యాచ్ గెలిపించానన్నా ఉన్న నీ భ్రమకు దండమన్నా. నీకు నాకు పెద్ద తేడా లేదన్నా. నేను బ్యాటింగ్లో హాఫ్ సెంచరీ చేశా, నువ్వు బౌలింగ్లో నీ కోట వేయకుండానే హాఫ్ సెంచరీ చేసావు. ఇంకొక క్షణం ఉంటే మ్యాచ్ కూడా మనం ఓడిపోయే వాళ్ళం. నువ్వు పెద్దగా పొడిచిందేమీ లేదు. లాస్ట్ బాల్ కూడా రన్అట్ అయింది. నన్ను ఇలా ర్యాగింగ్ చేస్తే నేను వెళ్ళి గంభీర్ అన్నకు చెప్తాను. గంభీర్ అన్నే నన్ను తెచ్చి KKRలో పెట్టింది. కరెక్టే, నువ్వు వెళ్ళి గంభీర్ అన్నకి చెప్పడం కాదు, 25 కోట్లు పెట్టి నిన్ను తెచ్చి మా మొహాన్ని కొట్టినందుకు మేమే గంభీర్ అన్న అనాలి. ఎక్కడున్నాడు గంభీర్ అన్న? ఏంటి శ్రేయస్సర్, ఎందుకు ఇప్పుడు అలా అరుస్తున్నావు? మ్యాచ్ గెలిచాం, RCB పైన మ్యాచ్ గెలిచాం, సెలబ్రేట్ చేసుకో. ఈ IPLలో 2 మ్యాచ్లు గెలిచాం. ఒక్కసారి కోహ్లీ మోహన్ చూడు. నా మోహన్ చూసి ఏం ఆనందపడతావులే కానీ ఇప్పుడు మీ వాళ్ళందరూ కలిసి నేను కుమ్మేలా ఉన్నారు. ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏ కోహ్లీ, ఎక్కువ మాట్లాడకు. నువ్వు 2 సార్లు మ్యాచ్ ఓడిపోయినా నువ్వు ఇంకా అలానే మాట్లాడతావా? ఏందయ్యా ఓడిపోయా అంటున్నావు? ఏదో పొరపాటుగా జస్ట్ మిస్ అయి ఓడిపోయాము. అయినా నువ్వే అంపైర్తో ఏదో ఇలా కథ అఫ్లియా నడిపి నా నోబాల్ని గుడ్ బాల్ చేసావు. లేకుంటేనా ఈరోజు ఒక సెంచరీ కొట్టి పడేసేవాడిని మీ మీద. మ్యాచ్ ఓడిపోయారు, ఇక ఓడిపోయిన వాళ్ళలాగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఇది ఈడెన్ గార్డెన్స్, కోల్కతా, మా అడ్డా. ఇక మీరు ఏం చేసినా ప్లేఆఫ్స్కి రాలేరు. మేము చూసావా, పాయింట్స్ టేబుల్ దూసుకుపోతున్నాం. హలో, ఎక్స్క్యూజ్ మీ గంభీర్ మాస్టర్, మేము ఇక్కడ స్టార్ గురించి మాట్లాడుతున్నాం. మీరు RCB పైన గెలిచామన్న ఆనందంలో మిగతా విషయాలు పట్టించుకోవట్లేదు. ఓకే చెప్పు శ్రేయస్సర్, ఏంటి నీ బాధ? స్టార్తో ప్రాబ్లం ఉందా? నెక్స్ట్ మ్యాచ్ నేను బాగా ప్రిపేర్ చేస్తాను, ఇంకా మంచిగా బౌలింగ్ చేస్తాడు, ఓకేనా? ప్రిపేర్ చేయడం కాదు, నెక్స్ట్ మ్యాచ్కి స్టార్ కన్నా ప్లేయింగ్ లెవెల్లో ఉంటే నేను కెప్టెన్సీనే చేయను. నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. ఫస్ట్ ఎలా అబ్బాలా అంటే, టీంలో ప్రతి ఒక్కరూ బాగా పర్ఫామ్ చేయలేరు కదా, అలాగే స్టార్క్ ఫామ్లోకి వస్తాడు. ఇంకొన్ని రోజులు వచ్చేస్తాడు. ఇంకెప్పుడు వస్తాడన్నా? IPL స్టార్ట్ అయిపోయి 1.5 మంత్ అవుతుంది. మనం ఆల్రెడీ సగం IPL కంప్లీట్ చేసాము. ఇంకెప్పుడు వస్తాడు ఫామ్లోకి? నేనైతే నెక్స్ట్ మ్యాచ్ కెప్టెన్సీ చేయను, వెళ్ళిపోతాను. అమ్మయ్యా గంభీర్ అన్నా, నేను వన్డోనే కదా, శ్రేయస్సర్ ప్లేస్లో నేను బ్యాటింగ్ చేస్తాను, ఓకేనా నీకు? ఏం మాట్లాడుతున్నావు నితీష్ రాణా, నువ్వెందుకు బ్యాటింగ్ చేస్తావు? చెప్తున్నాడు కదా శ్రేయస్సర్ కెప్టెన్సీ చేయడంట, నేను బ్యాటింగ్ చేస్తాను. ఇక ఎలాగో స్టార్క్ లేకుండా నువ్వు టీంని గ్రౌండ్లోకి పంపవు. స్టార్క్ ఉంటే శ్రేయస్సర్ రాడు, శ్రేయస్సర్ లేకుంటే నేను టీంలో ఉంటా. ఛీ, ఏంట్రా బాబు, RCB పైన మ్యాచ్ గెలిచానని చెప్పి ఆనందపడుతూ ఉంటే 2 నిమిషాలు కూడా ఆనందాన్ని ఉండనివ్వరు. ఒరే కెమ్రన్ గ్రీను, ఏంట్రా నీ బ్యాటింగు? నేను కోహ్లీ అంటే అవుట్ అయిపోయాము. తర్వాత వెళ్ళిన రజత్ పటిదరు, విల్ జాక్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. మ్యాచ్ను తెచ్చి చేతుల్లో పెట్టారు. నువ్వు వెళ్ళి 6లు 4లు కొట్టి గెలిపించాల్సిన అవసరం ఏముందిరా? సింగిల్ తీసుకోలేవా? అబ్బా అలా కాదు సామి, నీకేం అర్థం కాదు. ఫాస్ట్గా మ్యాచ్ని కంప్లీట్ చేసి మంచి రన్ రేట్ని RCBకి గిఫ్ట్గా ఇద్దామనుకున్నా. అలా అయితే ప్లేఆఫ్స్కి మనం ఈజీగా వెళ్ళిపోతాం. నీకు అర్థం కావట్లేదు. తీరా చూస్తే మొత్తం రివర్స్ అయిపోయింది. అబ్బా, మన టీంలో గెలవడానికి కావాల్సిన
కారణాలు ఎవరి దగ్గర ఉండవు, కానీ ఓడిపోయాక చెప్పమంటే మాత్రం ఒక్కొక్కడు 100 చెప్తాడ్రా. మీరు క్రికెటర్లు కాదురా, మంచి యాక్టర్లు కావాల్సింది. అయినా ఈరోజు వాళ్ళని అనే హక్కు మనకు లేదులే ఫ్యాఫు. మనం మంచిగా బ్యాటింగ్ చేస్తేనే వాళ్ళని అనాలి. అయినా ఇది నోబాల్ కదా, ఏం చేస్తాంలే, మన బ్యాడ్ లక్. ఈ సీజన్ దేవుడికే, నెక్స్ట్ సాల కప్ మందే. వద్దు ఫ్యాఫ్ అన్న, ఇక నెక్స్ట్ సాల కప్పులు ఈ సాల కప్పులు మానేద్దాం. నెక్స్ట్ ఇయర్ ఎలాగో నేను ఐపీఎల్ ఆడను, ఇక మీరే కష్టపడాలి. కప్పు కొట్టే వరకు ఈ సాల కప్పు నెక్స్ట్ సాల కప్పు మనం బ్యాన్లు చేసేద్దాం, ఓకేనా?